Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు రాజధానిలో ఉండవల్లి, పెనుమాక అట్లానే కొన్ని గ్రామాల రైతులు వచ్చి వాళ్ళ యొక్క బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ముందు దాదాపు 10 రోజుల క్రితం చెప్పడం జరిగింది. వాళ్ళ సమస్యలు ఏమిటి, ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు, వాళ్ళ భూములకి ఎటువంటి ఇబ్బందులు వస్తున్నప్పుడు రైతులు ఎవరైనా ఇష్టం లేకుండా వాళ్ళ భూములు లాక్కునే కార్యక్రమం జరిగితే దానికి ఎక్కడ కూడా మనం సమర్థించకూడదు. మేమే కాదు, కోర్టులు కానీ లేకపోతే న్యాయస్థానాలు కానీ లేకపోతే పెద్దలు కానీ ఎవరైనా సరే రైతు ఇష్టపడితేనే రైతు భూమి తీసుకోవాలి. అలాంటిది రైతు ఇవ్వకుండా రైతుని ఇబ్బంది పెట్టి బెదిరించి వాళ్ళ పొలం ఇవ్వకపోతే పక్కన రోడ్లు వేపించి తవ్వించి ఇలాంటి బెదిరింపు కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పి రైతులే స్వయంగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఈ యొక్క బాధలు చెప్పుకుంటే వాళ్ళ సమస్యలు తెలుసుకునేందుకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీం వెళుతూ ఉంటే వాళ్ళ మీద అన్యాయంగా దాడి చేసే కార్యక్రమం, కొంతమంది తాగుబోతుల్ని కూర్చోబెట్టి రోడ్డు మీద పోలీసులే ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసి వాళ్ళని వెళ్ళనీయకుండా కేవలం ఇదంతా కూడా లోకేష్ కన్సర్న్లోనే జరుగుతుంది, చంద్రబాబు కన్సర్న్లో జరుగుతుంది. ఇది లోకేష్ కాన్స్టిట్యున్సీ. ఎవరినైనా బెదిరించాలి, ఎవరినైనా లొంగ తీసుకోవాలి బెదిరించనే ఉద్దేశంతో లోకేష్ కేవలం ఈరోజు మరి ఎవరిని కూడా రానివ్వకూడదు రాజధాని ప్రాంతంలో. మా ఎమ్మెల్సీలు వెళ్తూ ఉంటే వాళ్ళని ఎవరిని కూడా రాజధానిలోకి రానివ్వకూడదు అని చెప్పి ఒక ఉద్దేశంతో వీరు ఈ యొక్క కార్యక్రమం చేయడం చాలా దారుణమైన అంశం. దాడిలో నిజంగా రెండు కార్లు అద్దాలు ధ్వంసం కావటం పూర్తిగా, అదేవిధంగా మరి గాయాలవటం, అదేవిధంగా ఒక కానిస్టేబుల్ కూడా తీవ్రంగా గాయాలవటం చూసాం. ఖచ్చితంగా దీన్ని ప్రజాస్వామ్యంలో ఖండించాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకి తావు లేదు. ఖచ్చితంగా నువ్వు ఎందుకు ఈరోజు వీళ్ళని వెళ్ళటం లేదు, నువ్వు భయపడి ఆ లోపల ఏం జరుగుతున్న విషయాలన్నీ బయట తెలుసుకుంటారు జనాలని చెప్పి రాజధానిలో ఇవాళ నువ్వు భయపడ్డావు. అరే అక్కడ వీడియోలు తీయడానికి వీల్లేదు, ఎవడైనా సరే పోస్టులు పెట్టడానికి కానీ లేకపోతే మెసేజ్లు పెట్టడానికి వీల్లేదు, ఈరోజు టీములు వెళ్ళడానికి వీల్లేదు. అంటే రాజధానిలో కేవలం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ వాళ్ళు మాత్రమే ఉండాలి, మిగిలిన వాళ్ళు ఎవరు ఉండకూడదు, ఎవరు ఏమి మాట్లాడకూడదు దాని గురించి. ఇదా ధోరణం. కోట్లు అవినీతి చేసే కార్యక్రమం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఎస్ఎఫ్టీకి 4,000 రూపాయలు ఇదే అమరావతిలో నిర్మాణం చేస్తుంటే మీరేమో ఎస్ఎఫ్టీ స్క్వేర్ ఫీట్కి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయలు పెట్టి కట్టడాలు కడతారా? మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుంటారా? 10% మళ్ళీ మీకు కిక్ బ్యాక్స్ ఇవ్వటం. ఏమిటండి ఇంత దోపిడీ ఈ రాష్ట్రంలో? ఇవాళ కేవలం దోపిడీ కోసమే ఈరోజు అమరావతిని ఈరోజు పనులన్నీ మొదలుపెట్టి దోపిడీ చేసుకోవడం కోసమే, డబ్బుల కోసమే ఈరోజు లోకేష్, చంద్రబాబు నాయుడు ఇంత ఘోరంగా అవినీతి చేసే కార్యక్రమం చేస్తాం. దోచుకోవటం, సింగపూర్ పోయి దాచుకోవటం, ఇది వీళ్ళు చేసేది. ఇక్కడ దోచుకోవటం రాజధానిలో, అక్కడ సింగపూర్లో పెట్టడం. ఈ కార్యక్రమం తప్పితే వేరే కార్యక్రమం ఏం లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం, ఇది తెలుగుదేశం పార్టీ పూర్తిగా, ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా ఈ విషయంలో విఫలమైంది. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఇది మనం చూసాం, లాకప్ డెత్లు 1 కాదు 2 కాదు 3 లాకప్ డెత్లు వరుసగా జరుగుతూ ఉంటే వీళ్ళేం పట్టించుకోరు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా శాంతి భద్రత లేకుండా ఇవాళ దాడులు చేపించే కార్యక్రమం వీళ్ళే చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఒకటే చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా దీని మీద కేసు నమోదు చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.